పేరిట మీ అందరికీ షలోం. మీ జీవితంలో తుఫానులు ఎదురవుతున్నాయా? అన్నీ కోల్పోతున్నామనే భయము మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనము ద్వారా దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోతుంటే, చుట్టూ మరణము కనిపిస్తుంటే ఎవరైనా ధైర్యంగా ఉండండి, మీ తల వెంట్రుక కూడా రాలదు అంటే ఎలా ఉంటుంది? పిచ్చి మాటలా అనిపిస్తుంది కదా. కానీ లోకాన్ని సృష్టించిన దేవుడిస్తున్న వాగ్దానమిది. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదు. అంటే నీ అనుమతి లేకుండా సాతాను నిన్ను తాకలేడని అర్థము. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యము వింటున్న ప్రతి హృదయాన్ని తాకండి. భయము, ఆందోళనలో ఉన్న వారికి మీ వాక్యము ద్వారా ధైర్యాన్ని, నెమ్మదిని ప్రసాదించండి. మా మాటలు కాక మీ ఆత్మ శక్తి మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకను నశింపదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనం. ఈరోజు మనము ధ్యానిస్తున్న లేఖన భాగము మానవ చరిత్రలోనే అత్యంత భీకరమైన ఓడ ప్రయాణములో చెప్పబడిన మాట. అపోస్తలుడైన పౌలు కైసరు ఎదుట నిలబడాలని రోమాకు ఖైదీగా వెళుతున్నాడు. ప్రయాణ మధ్యలో యూరాక్లోను అనే భయంకరమైన తుఫాను ఆ ఓడను చుట్టుముట్టింది. ఆ ఓడలో ఉన్న 276 మంది వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఆహారము లేదు, నిద్ర లేదు. ఆకాశంలో సూర్యుడు గాని, నక్షత్రాలు గాని 14 రోజులు కనిపించలేదు. శాస్త్రము ఓడిపోయింది. నావికుల అనుభవము పనికి రాకుండా పోయింది. అందరూ మరణము కోసము ఎదురు చూస్తున్నారు. కాని అటువంటి అంధకారములో మరణపు అంచున నిలబడి పౌలు ఒక సింహగర్జన చేశాడు. ధైర్యము తెచ్చుకోండి, నా దేవుడు నాతో మాట్లాడాడు అని. అవును ప్రియులారా, ఈరోజు నీ జీవిత నౌక కూడా అప్పుల తుఫానులో ఉండవచ్చు. అనారోగ్యమనే అలలు నిన్ను ముంచెత్తుచున్నాయని నువ్వు భయపడుతూ ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్నవారు ఇక నీ పని అయిపోయింది అని తీర్పు తీర్చి ఉండవచ్చు. కానీ సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట, నీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. ప్రపంచము నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను లెక్కిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన చిన్న కుమారుడితో కలిసి నివసించేది. ఒక రాత్రి భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షము పడుతుంది. ఆ చిన్న బాబు భయపడి ఏడుస్తుంటే తల్లి వాడిని తన గుండెలకు హత్తుకొని, కన్నా, బయట మెరుపులు వస్తున్నా, గాలి వస్తున్నా నీవు నా చేతుల్లో ఉన్నావు. నా ప్రాణము ఉండగా నిన్ను ఏదీ తాకనివ్వను అని చెప్పింది. ఆ తల్లి ప్రేమకే అంత ధైర్యము ఉంటే నన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత భద్రతనిస్తాడు. పౌలు ఓడలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి చెప్పాడు, పౌలా, భయపడకు. నీ సమస్య నీకంటే పెద్దది కావచ్చు, కానీ నీ దేవుడి కంటే పెద్దది కాదు. ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఏదైనా సంభవిస్తుంది అని తెలిసినప్పుడు, ఏదైనా అపాయము ఎదురవుతుంది అని మనము తెలుసుకున్నప్పుడు ముందుగా భయపడుతుంటాం. ఆ భయములో దేని గూర్చి కూడా ఆలోచన చేయము. భోజనము కూడా మనకు చేయబుద్ధి కాదు. ఏ విషయాన్ని గూర్చి కూడా ఆలోచన మనకు ఉండదు. ఎప్పుడు ఏమవుతుందా అన్న టెన్షన్గానే ఉంటాము. మీరు కూడా అటువంటి స్థితినే ఎదుర్కొంటున్న వారిలో ఉంటే
ప్రభు అంటున్నాడు, మీ తలలో నుండి ఒక్క వెంట్రుక అయినను నశింపదు అని. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, మీ యొక్క వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి మనము, సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నటువంటి మనము దేనికి కూడా భయపడకూడదు. తల వెంట్రుకల నుండి కిందున్న పాదముల వరకు సమస్తమును దేవుడే సృజించినవి. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనని కని పెంచి పోషించిన తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు కదా. అంతెందుకు మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు కూడా తెలియదు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సమస్తమును తెలుసు. దీన్ని బట్టి మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకన్నా మనల్ని దేవుడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్యమును మనం ఒకసారి పరిశీలించి గమనించినట్లయితే, ఈ మాటలను అపోస్తలుడైనటువంటి పౌలు తనను ఖైదీగా బంధించుకొని రోమా పట్టణానికి తీసుకొని వెళుతున్న సైనికులకు చెబుతున్నట్లుగా మనము గమనించవచ్చు. సైనికులు, పౌలు మరియు ఇతర ఖైదీలు అందరూ కలిసి ఓడలో ప్రయాణము చేస్తూ ఉండగా సముద్రములో పెద్ద తుఫాను వచ్చింది. ఆ ఓడలో ఉన్నవారు చాలా భయపడ్డారు. వారు భయపడ్డట్టుగానే ఆ ఓడ బద్దలైంది. అనగా ఓడలోనికి మెల్లమెల్లగా నీరు ప్రవేశించింది. బరువు పెరుగుతున్న కొద్దీ ఆ ఓడ మునిగిపోతుంది అని వారి వెంట తెచ్చుకున్నటువంటి ఓడ సామాగ్రి, మిగతా సరుకులన్నీ సముద్రములో పడవేస్తూ భయముగా బ్రతుకుతున్నారు. అప్పటికి 14 రోజులైంది వారు సముద్రములో తుఫానులో చిక్కుకొని ఏమీ తినకుండా ఉన్నారు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కన్నీళ్లు పెట్టుకొని ఉన్నారు. కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరిని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందర్నీ బ్రతిమిలాడెను. పౌలుకు దేవుడు చెప్పిన విధంగానే ఆ ఓడలో ఉన్న 276 మందిలో ఏ ఒక్కరు కూడా అపాయానికి గురికాకుండా క్షేమముగా వారి గమ్య స్థానముకు చేరుకోగలిగారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగమును వింటున్నటువంటి ప్రియమైన సహోదరి, సహోదరులారా, నీవు కూడా కష్టాలతో, శ్రమతో ముందుకు సాగుతున్నటువంటి నావలో ఉన్నావేమో. తీవ్రమైన సమస్యలు రాగానే భయపడిపోయి ఈ జీవితము వద్దు, చాలించుదాము అని అనుకుంటున్నావేమో. నీవు ప్రయాణించే నీ జీవితపు లేదా నీ కుటుంబపు ఓడ కూడా మునిగిపోయే స్థితిలో ఉన్నదేమో. అయితే ఈ యొక్క లేఖన భాగము ద్వారా ప్రభు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు చెందకు అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నువ్వెటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, గాఢాంధకారపు లోయలో నీవు కూరుకొని పోయినప్పటికీ, నీ చుట్టూ ఉన్నటువంటి దారులన్నీ మూసుకుపోయినప్పటికీ, నీ సొంత తల్లిదండ్రులే నిన్ను వదిలివేసినా, నీ బంధువులే నిన్ను ఒంటరిని చేసినా, నీవు ప్రేమించిన వారే, నమ్ముకున్న వారే నిన్ను మోసము చేసినా నువ్వు భయపడకు. నీలో ఉన్న చిగురాశను చంపుకోకు. ఈరోజు పౌలు ప్రయాణిస్తున్న, మునిగిపోతున్న ఓడను గమ్యస్థానానికి చేర్చిన దేవుడు నిన్ను కూడా ఆదుకుంటాడు, నిన్ను కూడా గమ్యానికి చేరుస్తాడు. నువ్వు భయపడి ముందే అనవసరమైన వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయనే నిన్ను సురక్షితముగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ రోజు ఓడలో ఉన్న 276 మందిలో విశ్వాసుల కంటే అవిశ్వాసులే ఎక్కువగా ఉన్నారు. రోమా సైనికులందరూ అన్యులే. వారు క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతము లేనటువంటి కరుణగల తండ్రి అందరిపైన ఒక విధమైన ఎండను, వానను ప్రసరింపజేస్తున్న ప్రభు ఏ భేదము లేకుండా అందరినీ రక్షించాడు.
మరి అన్యులను సైతము రక్షించి కాచి కాపాడే మన సృష్టికర్త ఆయనను నమ్ముకొని ఆయనను ఆరాధిస్తున్న మనల్ని రక్షించలేడా? నిత్యము ఆయనకు ప్రార్థనలు చేస్తున్న ఆయన బిడ్డలను ఆదుకోలేడా? తప్పకుండా రక్షిస్తాడు కదా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు, మనల్ని మోసపరచడు అని నమ్మి ఎటువంటి శత్రు సమూహము నుండైనా, వ్యాధి బాధల నుండైనా, అప్పుల సమస్య నుండైనా, ఆర్థిక ఇబ్బందుల నుండైనా మనల్ని కాపాడగలుగుతాడు, మనల్ని దరిచేరగలుగుతాడు అని నమ్మకముతో దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా ఉందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క విషయము గుర్తుంచుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని ఇంకా పూర్తి కాకుండా ఈ లోకములో ఏ శక్తి మనల్ని తాకలేదు. ఓడ పగిలిపోవచ్చు, ఆస్తి నష్టపోవచ్చు, కానీ దేవుని బిడ్డవైన నీవు మాత్రము నశించవు. పౌలు ప్రయాణించిన ఓడ బద్దలైపోయింది, కానీ అందులో ఉన్న ఒక్క ప్రాణము కూడా పోలేదు. దేవుడు నీకిచ్చిన వాగ్దానము అక్షరాల నెరవేరుతుంది. సమస్యలు రావడము సహజము, కానీ ఆ సమస్యలు నిన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను దేవుని శక్తికి సాక్షిగా నిలబెట్టడానికి వస్తాయి. నీ శత్రువులు నీ పతనాన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు వారి కళ్ళ ముందే నిన్ను ఆశీర్వదించి నిన్ను సురక్షిత తీరానికి చేరుస్తాడు. నీ భయానికి స్వస్తి చెప్పి ఆయన భద్రత మీద ఆనుకో. నీ దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఇప్పుడు ఒక నిమిషము ఈ వాక్యము వినుచున్న మీరు మీ కళ్ళను మూసుకోండి. ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది, అయ్యా నా జీవితము చిందరవందరగా ఉంది, నా కుటుంబము మునిగిపోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నాను అని ఆందోళన చెందుతున్నారు. మనుషులిచ్చే ధైర్యము క్షణికము, కానీ దేవుడిచ్చే ధైర్యము శాశ్వతము. మీరే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని వైపు మీ చేతులెత్తండి. ప్రభువా, నా పడవలోనికి నువ్వు రా, నా భయాన్ని తీసివేయి, నా తల వెంట్రుకలు కూడా రాలవు అని చెప్పిన నీ వాగ్దానాన్ని నేను ఈరోజు నమ్ముతున్నానయ్యా. పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నా నీవు నాకు తోడుగా ఉన్నావని నేను ఒప్పుకుంటున్నాను అని హృదయపూర్వకంగా చెప్పండి. ఆయన మిమ్మల్ని ముట్టుకుంటున్నాడు. ఆయన సమాధానము మీ హృదయాలను ఇప్పుడే నింపుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు మీ కళ్ళు మూసుకొని, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నమ్మదగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. ఏ తుఫానులు వారిని భయపెడుతున్నాయో, ఈ అంధకారము వారిని ఆవరించి ఉందో నీకు తెలుసు తండ్రి. నువ్వు పౌలుతో ఉన్నట్లుగానే వీరితో కూడా ఉండండి. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదు అని నీవిచ్చిన వాగ్దానము వీరి జీవితాల్లో ఇప్పుడే క్రియ చేయునుగాక. అప్పుల నుండి విడుదల కలుగునుగాక, అనారోగ్యము నుండి స్వస్థత కలుగునుగాక, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ పుట్టునుగాక. దుష్టుడు వీరి మీద వేసిన ఏ బాణము కూడా ఫలించకూడదని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వీరి కుటుంబాలను, వీరి కష్టార్జితాన్ని, వీరి పిల్లల భవిష్యత్తును నీ రక్తపు కోటలో భద్రపరచండి. ఈ రోజు నుండి వీరు భయముతో కాదు, నీవిచ్చిన జయముతో ముందుకు సాగుటకు కృప చూపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీ సమస్య కంటే మీ దేవుడు గొప్పవాడు. ఈ వీడియో మీకు ధైర్యాన్నిస్తే ఒక లైక్ చేయండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరూ దేవుడు నాతో ఉన్నాడు
అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవితాన్ని మార్చే వాగ్దానాల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక.